బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల గురించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీ వేవ్ నడుస్తోందని వినోద్ కుమార్ అన్నారు. ఆ ప్రభావం తెలంగాణలో కూడా ఉంటుంది అని వినోద్ కుమార్ మాట్లాడారు. కరీంనగర్లో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయిందని వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండి, 2019లో పొన్నం ప్రభాకర్కి డిపాజిట్ కూడా రాలేదు, ఈసారి వెలిచాల రాజేందర్కి డిపాజిట్ పోతుంది అని వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, వినోద్ కుమార్ ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? వినోద్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీ వేవ్ నడుస్తోందని వినోద్ కుమార్ మాట్లాడారు. ఆ ప్రభావం తెలంగాణలో కూడా కనిపిస్తుందని వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ పరిధిలో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయిందని వినోద్ కుమార్ మాట్లాడారు. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండి, ఎంక్వైరీ చేయండి, సర్వే జరపండి, ఏం జరిగిందో తెలుస్తుంది అంటూ వినోద్ కుమార్ మాట్లాడారు. 2019లో పొన్నం ప్రభాకర్కి డిపాజిట్ రాలేదు, ఈసారి వెలిచాల రాజేందర్ కూడా డిపాజిట్ పోతుంది అంటూ బీఆర్ఎస్ నేత మాట్లాడారు. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారు. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని వినోద్ కుమార్ అంటున్నారు. మరి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయండి అంటూ చెప్పారు. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి ఆధారాలు వినోద్ కుమార్ దగ్గర ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ కరీంనగర్ ఎంపీ క్యాండిడేట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో భాగంగా మీడియా ప్రతినిధులతో ఆయన డైరెక్ట్గా దేశవ్యాప్తంగా మోడీ వేవ్ చాలా స్పష్టంగా కనిపిస్తుందంటూ ఒక సంచలన స్టేట్మెంట్ చేశారు. ఇంకా ఎన్నికల ఫలితాలకు చాలా రోజులు ఉంది. ఆయన బిఫోర్ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడం పైన దీనిపైన పార్టీలో చర్చ కొనసాగుతూ ఉంది. ఆయన చేసినటువంటి దాంట్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా క్రాస్ ఓటింగ్ చేశారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది అనేటువంటి మాటలు మాట్లాడారు. సో ఆయన మాటలతో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కరీంనగర్లో బండి సంజయ్ ఎంపీగా గెలవబోతున్నారు అనేటువంటిది ఆల్రెడీ సోషల్ మీడియాలో బీజేపీ నేతలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో డిఫీట్ని ముందే ఒప్పుకున్నారు అనేటువంటిది వినోద్ కుమార్ రాబోయే ఓటమిని ఎన్నికల ఫలితాల కంటే ముందే ఒప్పుకున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. దానికి రీజన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మూకుమ్మడిగా బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2019లో పొన్నం ప్రభాకర్కి డిపాజిట్ రాలేదు, ఈసారి వెలిజాల రాజేందర్ రావుకి డిపాజిట్ దక్కదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన చెప్పకనే చెప్పారు, ఫస్ట్ పొజిషన్లో బండి సంజయ్ ఎంపీగా గెలవబోతా ఉన్నారు, సెకండ్ పొజిషన్లో నేను ఉంటున్నాను అనేటువంటిది చెప్పకనే చెప్పారు అనేటువంటి సోషల్ మీడియాలో ఆల్రెడీ బీజేపీకి అనుకూలంగా పోస్టులు ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన పోస్టు ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతా ఉంది, చెప్పుకోదగ్గ పని ఒక్కటి కూడా చేయలేదు అంటూ వినోద్ కుమార్ స్టేట్మెంట్ చేశారు. ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కేబినెట్ సమావేశంలో కూడా ప్రజలకు అవసరమయ్యేటువంటి ఒక్క అంశం పైన కూడా వాళ్ళు దృష్టి పెట్టలేదు, తీసుకునేటువంటి నిర్ణయాలు లేవంటున్నారు. గతంలో బీఆర్ఎస్ తీసుకున్నటువంటి రైతు బంధు పథకాన్ని అప్పుడున్నటువంటి ప్రధాని మోదీయే ఆయన సమర్థించారు, దాన్ని పొగిడారు అంటూ చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వాడే కదా, రైతులకు పెట్టుబడి ఎప్పుడు అవసరం ఉంటుందో తెలియదా అంటూ రేవంత్ రెడ్డి టార్గెట్గా కూడా చిట్టాట్లో భాగంగా వినోద్ కుమార్ మాట్లాడారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో రైతు బంధు ఇవ్వడం లేదు, రైతులను ఇబ్బంది పెడతా ఉంది, తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తూ ఉంది అంటూ కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఆయన స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు ముఖ్యంగా దేశంలో బీజేపీకి 272 సీట్లు కనుక రాకపోతే బీజేపీ వాళ్ళే ప్రధానిగా మోదీ చేపట్టకుండా ఆ పదవిని చేపట్టకుండా అడ్డుకుంటారు, బీజేపీలోనే అదొక ధిక్కార స్వరం వినిపించే అవకాశం ఉందంటూ మోడీ టార్గెట్గా కూడా వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు రీసెంట్గా జరుగుతున్నటువంటి స్టేట్మెంట్ నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీకి సంబంధించిన అగ్రనేతలు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్ మందిరం పైకి బుల్డోజర్లు వెళ్తాయి, ఫలితాలకు ముందే వినోద్ కుమార్ ఆయన ఓటమిని కూడా అంగీకరించారు అనే విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని.
ఖచ్చితంగా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ నేను గెలుస్తున్నాను అనేటువంటిది ఎక్కడ చెప్పకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయింది, కరీంనగర్లో తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పడం వెనకాలనే ఆయన డిఫీట్ను ఒప్పుకున్నారు అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది. ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ పొలిటికల్గా ప్రస్తుతం బీజేపీ దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ ఓడిపోతున్నారు అంటూ బీజేపీ అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నారు అంటూ బీజేపీ సంబంధించిన కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే అక్కడ ఎన్నిక జరిగిన తీరు పైన ప్రస్తుతం వినోద్ రావు చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. క్రాస్ ఓటింగ్ జరిగింది అనేటువంటిది, అంటే బీఆర్ఎస్కు షిఫ్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓటంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీ వైపు షిఫ్ట్ అయింది, ముందుగానే మాట్లాడుకున్నారు అనేటువంటిది ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒకటి చాలా స్పష్టమైన డిఫిట్ను ఒప్పుకున్నట్టుగానే ఆయన స్టేట్మెంట్ ఉంది అనేటువంటిది ట్రోల్ అవుతా ఉంది. రైట్ మధు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన చిట్ చాట్ జరిపారు, మీడియాతో సరదాగా మాట్లాడారు. ఆ మాటల సందర్భంలో దేశంలో మోదీ వేవ్ కనిపిస్తుందని వినోద్ కుమార్ అన్నారు. ఆ ప్రభావం తెలంగాణలో కూడా ఉంది అని కరీంనగర్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ చెప్పారు. కరీంనగర్ పరిధిలో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయింది అని వినోద్ కుమార్ అన్నారు. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండి, 2019లో పొన్నం ప్రభాకర్కి డిపాజిట్ రాలేదు, ఈసారి వెలిచాల రాజేందర్కి డిపాజిట్ పోతుంది అని వినోద్ కుమార్ అన్నారు. వెలిచాలకి ఈసారి డిపాజిట్ రాదు అన్నారు, కానీ తను గెలవబోతున్నాను, బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఎక్కడా చెప్పలేదు, మోదీ గాలి వీస్తోంది అని వినోద్ కుమార్ మాట్లాడారు. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారు, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ వినోద్ కుమార్ చెప్పారు. బీజేపీ గాలి వీస్తోంది, కరీంనగర్లో కాంగ్రెస్కి డిపాజిట్లు రావు అని బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న వినోద్ కుమార్ చెప్పడం ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది.